హాయ్ అండి, నేను మీ విజయాని. వెల్కమ్ బ్యాక్ టు నేస్తం పిలిచే వంటలు. ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ తయారు చేసుకుందాం. చూశారు కదా, చూస్తేనే నోరూరిపోతుంది. చాలా యమ్మీగా, చాలా స్వీట్గా, కమ్మగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 4 బ్రెడ్ స్లైస్లను తీసుకొని వాటికి చివర్న ఉన్న వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 వైపులా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నేను 4 వైపులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని చూడండి. ఒక్కొక్క స్లైస్ లో 4 ముక్కలుగా కట్ చేయండి. ఒక్కొక్క దాంట్లో నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత అందులో బ్రెడ్ స్లైస్లను వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకోవాలి. అవన్నీ 2 సైడ్లా వేయించుకోవాలి. చూసారు కదా, 2 వైపులా ఇలా కాల్చుకోండి. ఇప్పుడు 2 వైపులా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అన్నీ తీసుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టుకొని అదే ప్యాన్ లో 1 లీటర్ వరకు పాలు పోసుకొని మరిగించుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఒక 2 మినిట్స్ వరకు మనం పాలు వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు తీసుకొని దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం తగినంత చక్కెర కూడా యాడ్ చేయాలి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు.
రుచికి తగ్గట్టు వేసుకోండి. కొంచెం పాలు మరుగుతున్నప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మంటను మీడియంలో ఉంచి కస్టర్డ్ పాలు కొద్ది కొద్దిగా చిక్కబడే వరకు నిరంతరం కలుపుతూ ఉండాలి. కస్టర్డ్ బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అందులో వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు కస్టర్డ్ లో బాగా కలిసేలా మెల్లమెల్లగా కలపాలి. చూసారు కదా, కస్టర్డ్ బాగా కొంచెం కొంచెం దగ్గర పడుతుంటే ఆ స్లైడ్స్ అన్ని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా రెండు వైపులా కలుపుకొని ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మనకు పాలు కూడా పొంగకుండా ఉంటాయి. చూసారు కదా, కొంచెం కొంచెం దగ్గర పడుతుంది. అందులోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే అందుబాటులో ఉండే పదార్థాలతో రుచికరమైన బ్రెడ్ కస్టర్డ్ స్వీట్ సిద్ధమవుతుంది. ఇది చిన్నపిల్లలు పెద్దల వరకు కూడా అందరిష్టంగా తినేలా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.